రైట్ సార్, మీ పేరు? తమ్ము నాగరాజ్ అండి. ఇప్పుడు ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరు జనవాణి కార్యక్రమం ఇక్కడ మంగళగిరి కేంద్ర కార్యాలయంకి వచ్చారు, జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చారు. ఏంటి సార్ మీ సమస్య ఏంటి? ముందుగా ఈ ప్రభుత్వానికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మా యొక్క ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరికీ కూడా 1వ తేదీనే మొదటిసారిగా జీతాలు చెల్లించడం జరిగింది. మేము గత 2-3 సంవత్సరాల నుంచి ఫస్ట్ తేదీన జీతాలు తీసుకోవడం అనేది మర్చిపోయాము. అందువల్ల 1వ తేదీన జీతాలు చెల్లించినందుకు ఈ ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక ప్రధానమైన సమస్య ఈ రోజు పాఠశాలల్లో ఉంది. అదేమంటే పాఠశాలల్లో పనిచేసేటువంటి ఆయాలు ఎవరైతే ఉంటారో వారు అతి తక్కువ జీతంతో పనిచేసేటువంటి నిరుపేద మహిళలు అనమాట. నెలకి కేవలం 6,000 రూపాయలు వేతనం ఇస్తున్నాము. వారు ఉదయం పాఠశాల తెరిచే సమయానికన్నా ముందే వస్తారు. అలాగే పాఠశాల సమయం ముగిసిన తర్వాత కూడా మొత్తం క్లీన్ చేసుకుని వెళ్తారు. రోజుకు 3 సార్లు మరుగుదొడ్లు, టాయిలెట్స్, యూరినల్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసి పిల్లల పారిశుద్ధ్యాన్ని, పాఠశాల పారిశుద్ధ్యాన్ని పరిరక్షిస్తున్నటువంటి ఆయాలకు 4 నెలలుగా జీతాలు లేనటువంటి పరిస్థితి. మరి గత ప్రభుత్వం నుంచి మీకు వీళ్ళకి జీతాలు అందట్లేదండి? సార్, గత ప్రభుత్వం 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి శాలరీ వేస్తూ ఉండేది. ఇప్పుడు 4 నెలలు అయిపోయింది. ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు మొదలైనప్పటి నుంచి వీళ్ళకి జీతాలు ఆపేశారు. ఇప్పుడు వీళ్ళ ఉద్యోగాలు అనేవి గవర్నమెంట్ లోకి వస్తాయా లేకపోతే కాంట్రాక్ట్ బేస్డా సార్? బయట ఇవి తాత్కాలికమైనటువంటి జాబులు అండి. ఆ గ్రామస్తులు ఒక పీసీ కమిటీ నియమించుకున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతితో, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ తో ఆయాలను నియమించుకోవడం జరిగింది. ఈ ఆయాల నియామకము ఆయాకు 6,000 జీతం అనేటువంటి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము. అదేవిధంగా ఈ ప్రభుత్వం అటువంటి ఆయాలను కొనసాగిస్తూ వారికి చెల్లించాల్సిన 4 నెలల పెండింగ్ జీతాలు కూడా మరి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే ఖచ్చితంగా వారి పెండింగ్ జీతాలు సత్వరం చెల్లిస్తారనే ఆశతో ఏపీటీఎఫ్ కృష్ణా జిల్లా శాఖ జనరల్ సెక్రటరీ లంకేష్ గారు, నేను ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా జనవాణి కార్యక్రమంలో మా యొక్క ప్రాతినిధ్యాన్ని కూడా సమర్పించడం జరిగింది. ఇప్పుడు మీరు ఏ ఊరు నుంచి వచ్చారు సార్? మీ స్వస్థలం మచిలీపట్నం సార్. మేము కృష్ణా జిల్లా నుంచి వచ్చాము. కృష్ణా జిల్లా మచిలీపట్నం. ఇప్పుడు మీరు ఈ ఆయా వర్కర్లు అని చెప్పారు కదా, సో ఓన్లీ మీ జిల్లాలో, మీ ఏరియా ప్రాంతంలోనైనా మొత్తం ఆల్ ఓవర్ స్టేట్? మొత్తం ఆల్ ఓవర్ స్టేట్ అండి. మొత్తం స్టేట్ వైడ్ గా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల పనిచేసే ఆయాల ఎవరికి కూడా శాలరీస్ లేవు. వారు వచ్చి ఇక్కడ దాకా వచ్చి అడిగేటువంటి పరిస్థితి కూడా వారికి లేదనమాట. నిరుపేద మహిళలు, అన్ఎడ్యుకేటెడ్ కాస్త మా ద్వారా మమ్మల్ని ప్రతిరోజు అడుగుతూ ఉంటారు, సార్ మీ శాలరీ పడిపోయింది, మా జీతం ఎప్పుడు అంటారు. కాబట్టి వారి పక్షాన్ని కూడా మరి మేము అడగాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఏపీటీఎఫ్ గా జనవాణి కార్యక్రమానికి వచ్చాము. మరి ఇప్పుడు ఇక్కడ జనవాణి కార్యక్రమంలో ఇచ్చారా సార్ మీ అర్జీ? ఇచ్చాము. ఎలా స్పందించారు సార్ ఇక్కడ నాయకులు? తప్పకుండా ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం అవుతుందని తెలియజేశారు సార్. దీనికి సంబంధించినటువంటి స్టేటస్ కూడా మనం తెలుసుకోవచ్చు అని చెప్పన్నారు. ఒక రెఫరెన్స్ నెంబర్ కూడా మనకి ఇప్పుడు ఇస్తామన్నారు. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయమన్నారు. వెయిట్ చేస్తున్నారు సార్. మరి సమస్య అనేది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేరితే ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది అనుకున్నారు వాళ్ళందరూ? ఆ నమ్మకంతో వచ్చాను సార్. ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా ఏ సమస్య అయినా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా అయిపోతుందని ఆశతో ఉన్నారు. అందువల్ల ఖచ్చితంగా అవుతుందని ఆశతో ఇక్కడికి వచ్చాం.